దేవునికి మహిమ కలుగునుగాక. రాజాతిరాజ ప్రార్థనా మందిరం ఛానల్ చూస్తున్న సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన నా దేవుని వాక్యము ఆశ అన్నటువంటి దేవుని వాక్యం మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యంలో మేము వింటుండగా నా తండ్రి, నీ వాక్యాన్ని మాకు తెలియచేయండి ప్రభువా. నా దేవా, మహిమ కలిగిన తండ్రి, సర్వాన్ని పరిపాలించే గొప్ప దేవుడా, నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకునొచ్చు నా తండ్రి. ఈ యొక్క పరిచర్యని మీరే ముందుకు తీసుకుని వెళ్ళమని, సహాయం చేయమని, మీరు మహిమ తెచ్చుకోమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, ఇదేనా నా ఆశ. కొరవ కుమారులు రాయబడినటువంటి కీర్తనల గ్రంథంలో 42వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం విందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని మనం గమనిద్దాం. గమనించినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దుప్పి ఈ రీతిగా ఆశపడుచున్నది తన దప్పికినే తీర్చుకున్నట్టుకు ఆశ కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే తన ప్రాణాన్ని చేద తీర్చుకున్నట్టుకు పరిగిస్తున్నది పిల్లరా. కనుక కొరవ కుమారులు రాయబడినటువంటి ఈ వాక్యం మనం గమనించినప్పుడు అంత మాత్రమే కాదు, బైబిల్లో తన దాసుడు భక్తుడైన ఆ యొక్క కొరవ కుమారులు చెప్తున్నారు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్తున్నాడు పిల్లారా. గమనించినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు పరిగిస్తుంది, కానీ నీటి వాగుల కొరకు పరిగిస్తూ తన దాహాన్ని తీర్చుకోవాలని, చేద తీర్చుకోవాలని పరిగిస్తున్నది. అనేక మంది మనం గమనించినప్పుడు పిల్లారా, నెమ్మది ఉండదు, తన లైఫ్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కనుక ఈ యొక్క సమాధానం లేని యొక్క పరిస్థితిలో నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆశ కలిగి ఉంటారు. ఈ యొక్క నెమ్మది లేని పరిస్థితిలో నుంచి నాకు ఏ విధమైన ఎక్కడికి వెళితే నాకు నెమ్మది వస్తున్నది, ఎక్కడికి వెళితే నేను ఎక్కడికి పరిగిస్తే సమాధానం వస్తున్నది అని కూడా ఆలోచన చేస్తుంటారు. కనుక ఆలోచన చేస్తారే కానీ బయటికి మాత్రము చెప్పుకోలేరు పిల్లరా. పరిగెత్తాల్సిన దగ్గరికి పరిగిస్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో పరిగిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు ఒక మాట బైబిల్లో, పిల్లరా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు పిల్లారా. కనుక నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ యొక్క బాధ చేత బాధపడుతున్నావా, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావా, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నావా, అనారోగ్యం చేత బాధపడుతున్నావా, కుమిలిపోతున్నావా, కన్నీరై మున్నీరై చెప్పుకోలేని వంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా, ఉన్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కనుక నువ్వెక్కడికి పరిగెత్తుంటావేమో, కానీ అయితే నా ప్రభు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నా యొద్దకు రమ్మంటున్నాడు. నీ భారం ఏ విధమైన భారమైన సరే దేవుడు తీర్చుటకు, ఆయన తొలగించుటకు, నీకు నెమ్మదించుటకు, నీకు నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు నెమ్మది దయచేసుటకు, అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు నీవు ఆయన దగ్గరికి వస్తే నీకు స్వస్థత కలిగజేయుటకు ఆయన
సమర్థుడైనడు, గొప్ప దేవుడు అయినడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆశ కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా యందు ఆశ కలిగి ఉండమని చెప్తున్నాడు పిల్లారా. కనుక తన దాసుల ద్వారా కౌరవ కుమారులైన కీర్తనదారుడైన తన యొక్క భక్తుల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. గమనించినట్లయితే దుప్పి ఏ విధంగా ఆలోచన కలిగినదో, ఆశ కలిగినదో, అటువంటి ఆశ దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడి దగ్గరికి నేను వెళ్ళి నా యొక్క ఆశ అక్కడ పరుస్తాడు దేవుడు అని చెప్పేసి నువ్వు గమనించి వచ్చినట్లయితే దేవుడు సమస్తము జరిగించగలిగిన గొప్ప దేవుడు. కనుక ఆశ కలిగి నీవు ఉండాలి. ఎక్కడికి పరిగెత్తినా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏమి ప్రయోజనము లేదు ఈ లోకంలో మనం గమనించినప్పుడు. అయితే అనేక మంది ఎక్కడికెక్కడికో పరిగిస్తారు, కానీ నెమ్మదుల నుంచి విడుదల కలగతుంది అనేది పరిగిస్తారు, కానీ నెమ్మది నుంచి విడుదల పొందలేరు, నెమ్మది పొందలేరు, సమాధానం పొందలేరు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అనారోగ్యం నుంచి విడుదల పొందలేరు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, మనం ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి చెప్తున్నాడు పరా. కనుక మనం ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళితే నేను స్వస్థత చేకూర్చబడతాను. దేవుడి దగ్గరికి పోతే నా యొక్క సమాధానంలోని యొక్క పరిస్థితుల నుంచి నేను సమాధానం కలిగి ఉండగలను అని చెప్పేసి నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉన్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మనం మరో వాక్యం తీద్దాం పిల్లారా. మరో వాక్యం మనం చూసినట్లయితే లోకసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 5వ వచనం కాడికి మనం గమనించినట్లయితే అక్కడ మనకి జక్రయ్య కనిపిస్తున్నాడు. ఎవరంటే సుంకపు గుత్తదారుడగు జక్రయ్య. ఇంకా ఆయన ధనవంతుడని కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయనకి ధనం విషయంలో కానీ ఏ విషయంలో ఆయనకి కొదువు ఏమీ లేదు. అయినను ఆయనకి సమాధానం లేదు పిల్లారా, ఆయనకి నెమ్మది లేదు పిల్లారా. ఆయనకి కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు. అయితే మానసికంగా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఓ దినాన ఆ ఊర్లోకి యేసు ప్రభుల వారు వచ్చారు అని ఒక మాట, ఒక వార్త ఆయన విన్నాడు. ఏమని విన్నాడంటే, ఆయన గొప్పవాడు, శక్తి కలిగిన దేవుడు, ఊసకాళ్ళ వారిని బాగు చేస్తున్నాడు, చంద్రరోగులను బాగు చేస్తున్నాడు, కళ్ళు లేని వారిని బాగు చేస్తున్నాడు, నెమ్మది లేని వారికి నెమ్మది ఇస్తున్నాడు, సమాధానం లేని వారికి సమాధానం వస్తున్నది ఆయన దగ్గరికి పోదని చెప్పేసి ఓ మాట విన్నప్పుడు ఆ మాట ఆయన చెవన పడింది పిల్లారా. పడినప్పుడు ఆయన అనుకున్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు, తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమని ఆశ కలిగి ఉన్నాడంటే, యేసయ్యని నేను చూడాలి, ఆయన ఎవరో ఆయన నేను చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడే. కానీ పిల్లరా యేసయ్యని చూడలేకపోయాడు. ఈ దినాన అనేక మందిని మనం గమనిస్తే యేసయ్య దగ్గరికి రావాలనుకుంటారు కానీ రాలేకపోతున్నారు. యేసయ్యను చూడాలనుకుంటారు కానీ చూడలేకపోతున్నారు. ఆయన మందిరానికి రావాలనుకుంటున్నారు కానీ అనేకమైన అడ్డంకాలు, అనేకమైన ఇబ్బందులు. అయితే మరొకసారి మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే జక్రయ్య మనం గమనించినప్పుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆయన వెనక తన లైఫ్ను మనం చూసినప్పుడు ధనవంతుడు, గొప్పవాడు కనుక అయినను ఆయనకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కనుక యేసును చూడాలని ఆశ కలిగినది. దేవుని వార్త ఎప్పుడైతే విన్నాడో, దేవుని మాట అయితే ఎప్పుడైతే విన్నాడో, దేవుని గురించి ప్రకటించబడుట ఎప్పుడైతే విన్నాడో ఆయనకి ఒక ఆశ కలిగినది. ఏమని కలిగిందంటే యేసయ్యని చూడాలని ఆశ కలిగినది. కనుక
ఆ జకర్యా ఏం చేశాడంటే మేడి చెట్టు దగ్గరికి వచ్చి మేడి చెట్టు ఎక్కాడండి. ఎక్కిన తర్వాత యేసయ్య ఎవరో తెలియదు, ఆయనను ఆ చెట్టు మీద ఎక్కి కొమ్మ మీద చేరి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమని చూస్తున్నాడంటే పిల్లారా, దేవునికి స్తోత్రం. దేవుని గమనించినట్లయితే జకర్యా మేడి చెట్టు ఎక్కి యేసయ్య ఈ త్రోవన రానై ఉన్నాడు అని గ్రహించి తెలుసుకొని పిల్లారా, ఆ యొక్క మేడి చెట్టు ఎక్కిన జకర్యా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభులు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ రోగులను బాగు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో లేదా త్రోవలో వస్తున్నప్పుడు జకర్యా మేడి చెట్టు ఎక్కి కొమ్మల్లో చేరి ఆకులో చేరి ఆయనకి తెలియదు యేసు ప్రభు ఎవరో అని. శిశువులతో సహా యేసు ప్రభుల వారు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు పిల్లరా ఆయన అనుకుంటున్నాడు జకర్యా, ఇదిగో ఈయనేమో, ఇదిగో ఆయనేమో, ఇదిగో ఆయనేమో ఈయనేమో అనుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా ఒక మాట బైబిల్లో రాయబడినది. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చి ఆయన యేసయ్య పైకి చూశాడు. ఎవరిని చూశాడు? జకర్యాని చూశాడు. చూసి జకర్యా నీవు తొందరగా దిగి రా, త్వరగా దిగి రామని చెప్పాడండి పిల్లారా. పిలిచాడు. జకర్యా నువ్వు త్వరగా మేడి చెట్టు దిగి రమ్మని పిలిచాడు. నీ ఇంట నేను ఉండవలసినదని చెప్పేసి బైబిల్లో మనం గమనిస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, వెంటనే జకర్యా చూసి అనుకుంటున్నాడు. అప్పుడు తన హృదయము ఉప్పొంగిపోయింది పిల్లరా. తన హృదయము ఎంతగో సంతోషం కలిగి ఉండిపోయింది. కనుక ఆయన అనుకుంటున్నాడు జకర్యా, యేసు ప్రభుల వారికి నేనెవరో తెలియదు, అయినను నా పేరు పెట్టి పిలిచాడు కనుక నా పేరు పెట్టి పిలిచిన యొక్క యేసయ్య నా పుట్టు పూర్వతలు మొత్తము తెలుసు. నా యొక్క ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, నా జీవితం, నేను చేసే యొక్క వ్యాపారం ఆయనకి తెలుసు. కనుక గొప్ప దేవుడు అని గ్రహించి ఆయన సంతోషంగా దిగి వచ్చాడు. ఇంకో మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు అక్కడ యేసయ్య పైకి చూసి అంటే జకర్యా వైపు చూసినప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి పిల్లారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు లేదా దైవ కుమారుడు మనిషి యొక్క పోకడని లేదా ఎత్తుని అందాన్ని పొడుగున ఆయన చూడలేదు. జకర్యా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడు గమనించినప్పుడు జకర్యా ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే యేసు ప్రభుల వారిని, యేసయ్యని, దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన యొక్క ఆశని తన హృదయంలో, తన గుండెల్లో చూశాడు. దేవునికి స్తోత్రం. కనుక అందుకు జకర్యాని త్వరగా నీవు దిగిరమ్మని చెప్పాడు. పిల్లరా ఇంకా మనం గమనించినట్లయితే జకర్యా ఏమాత్రం ఆలస్యం చేయక, తడుపు చేయక త్వరగా దిగి వచ్చి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడండి. అంటే యేసయ్య దగ్గరికి పరిగెత్తాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, నీవు అనుకున్నావేమో నేను ఎక్కడికెక్కడికో పరిగెత్తాను, ఎక్కడికెక్కడికో తిరిగాను అనుకోవచ్చు. అయినను నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు అనుకుంటున్నావేమో ప్రేమని సహోదరి సహోదరులారా. కానీ జకర్యాకి కూడా అదే సమాధానం, అదే సంతోషం, అదే నెమ్మది లేకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుని చూడాలని ఎప్పుడైతే విశ్వసించాడో, ఆశించాడో, ఆశ కలిగినాడో వెంటనే యేసు ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చి పిలువుతాలని జకర్యా నువ్వు తొందరగా దిగి రమ్మనగానే వెంటనే దిగి వచ్చేసి ఏం చేశాడు, యేసయ్యని చేర్చుకున్నాడు. పిల్లారా ఎక్కడ చేర్చుకున్నాడు? తన హృదయములో యేసయ్యని జకర్యా హృదయములో చేర్చుకున్నాడు.
హృదయంలో చేర్చుకునేదే కాక తన హృదయంలో చేర్చుకునేదే కాక తన ఇంటిలోని కూడా సంతోషంగా ఆనందముగా చేర్చుకున్నాడు. కనుక తన కుటుంబమే మారిపోయినది. తన కుటుంబానికి రక్షణ వచ్చింది, జకర్యాకి రక్షణ వచ్చింది పిల్లలు. అందుకే అంటున్నాడు జకర్యా ప్రభు యొక్క పాదాల దగ్గర చేరి ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే నా వ్యాపారంలో నేను చేస్తున్న యొక్క పనిలో 4 వంతులు తీసుకున్న వారికి నేను ఇంకా 4 వంతులుగా 8 వంతులుగా ఇస్తాను ప్రభువా. 2 వంతులు తీసుకున్న వారి దగ్గర 2 తీసుకున్న వారి దగ్గర 4 వంతులుగా ఇచ్చేస్తా ప్రభువా అని చెప్పేసి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నెమ్మది కలిగినది, సంతోషం కలిగినది, సమాధానం కలిగి ఉన్నది. ప్రభువా, ప్రేమైన సహోదరి సహోదరులారా, నెమ్మది లేని జకర్యాకి నెమ్మది కలిగింది, సమాధానం లేని జకర్యాకి సమాధానం కలిగినది. కనుక మనం గమనించినప్పుడు జకర్యా అన్నీ భౌతికమైన అన్ని పొందాడు, కానీ ఉన్నతమైన పొందుకోలేపటికి యేసయ్యను ఎప్పుడైతే కనుగొన్నాడో తెలుసుకున్నాడో, అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నెమ్మది, సమాధానము, సంతోషము అన్నీ కలిగి ఉన్నాడు. కనుక ఆశ కలిగి ఉన్నాడు. తన ఆశ చూడండి, తన ఆశ తృప్తిపరచబడినది. తన ఆశ నిరాశ కాకున్నట్లు దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా మనం గమనించినట్లయితే తన కుటుంబం మారిపోయినది. తన జకర్యా కుటుంబం రక్షణలోకి వచ్చినది. జకర్యా రక్షణలోకి రాబడ్డాడు పిల్లారా. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే దేవుని మాట వినట ద్వారా, దేవుని యొక్క దగ్గరికి వచ్చట ద్వారా. కనుక ఇంకా నీవు నెమ్మదిలేని పరిస్థితిలో ఉన్నావు ప్రియమైన సహోదరి, నీవు యేసు ఎవరో తెలుసుకోలేకపోతున్నావా? కనుక ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు నెమ్మది, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు సమాధానం, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే అనారోగ్యం నుంచి నీవు స్వస్థత కలగ చేయగలిగిన దేవుడు గొప్పవాడు. కనుక నీవు ఇంకా ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నావు కానీ, ఏ ఆశ కలిగి ఉన్నావు కానీ దేవుడు అంటున్నాడు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. కనుక మన ఇద్దరి యొక్క భక్తుల గురించి మనం విన్నాం ప్రేమని సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా కౌరవ కుమారుడు అయిన కీర్తనాధారుడు అయిన తద్వారా మనము దేవుని వాక్యంలో విన్నాం ఆశ కలిగి ఉండుట. ఏం ఆశ కలిగినారంటే దేవుని దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితానికి, మన లైఫ్కి సమాధానము, సంతోషము, నెమ్మది కలుగుతున్నది. అంత మాత్రమే కాదు, మరొకరిని కూడా మనము బైబిల్లో యొక్క భక్తుడిని మనము చూసాం. జకర్యా, ధనవంతుడైన జకర్యానే మనము చూసాం. ధనవంతుడైన జకర్యాకి కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కానీ అనేకమైన ఆశలు కలిగి ఉన్నాడు. కానీ ఉన్నతమైన ఆశ తన హృదయంలో లేదన్నందువల్ల నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రేమైన సహోదరు దేవునికి స్తోత్రం. అనేక మంది రావాలనుకుంటారు కానీ అనేక ఇబ్బందుల చేత, బంధకాల చేత రాలేకపోతున్నారు పిల్లారా. జకర్యా జీవితంలో పొందలేనటువంటి సంతోషాన్ని ఆయన పొందాడు. అయితే తన బాధలో నుంచి విడుదల పొందాడండి. కనుక జకర్యాని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. కౌరవ కుమారుడు అనే కీర్తనదారుడి ద్వారా కూడా మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. కనుక మన పరుగులు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిద్దాం. కనుక అందుకే అంటున్నాడు దేవుడు ఆయన దగ్గరికి రమ్మని చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గరే నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది. ప్రేమని సహోదరి సహోదరులారా, అనేక మంది ఈ యొక్క రోజుల్లో ఈ దినాన సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరికొకరికి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారు, సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్న యొక్క రోజుల్లో ప్రభు అంటున్నాడు ఆయన దగ్గరకు రమ్మని చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. మనిషి పిల్లరా ఈ లోకంలో జీవించిన రోజులు అన్నీ ప్రయాసపడుతుంటారు కానీ యేసయ్య దగ్గరికి రావాలనుకుంటారు కానీ రాలేరు. యేసయ్య దగ్గరికి నువ్వు ఆశ కలిగి నువ్వు వచ్చినట్లయితే ప్రభువా
నాకున్న పరిస్థితి ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే, ఆయన నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు సమాధానం లేనప్పటికీ నీకు సమాధానం దయచేస్తాడు. నీకు నెమ్మది లేనప్పటికీ నీకు నెమ్మది దయచేస్తాడు. ఇంకా మనం గమనించినట్లయితే అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులరా, అనారోగ్యం నుంచి విడుదల నీకు దయచేస్తాడు దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవుడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవ జక్రియని మా ఎదురుకు తీసుకొచ్చావు. కొరవ కుమారుడైన కీర్తనదారుడైన నీ యొక్క భక్తుల్ని ప్రభువా మా ఎదురుకు తీర్చినందుకై స్తోత్రములు, వందనములు ప్రభువా. జక్రియ జీవితంలో నెమ్మది లేకున్నాను నా తండ్రి, మీరు నెమ్మది దయచేశారు. కనుక నా ప్రభువా ఈ సమయంలో కూడా ప్రభు అనేక మంది నా సహోదరి సహోదరులకు నెమ్మది లేని పరిస్థితిలో ఉన్న బిడ్డలకి ప్రభు నెమ్మది దయచేయండి. సమాధానం లేని బిడ్డలకి సమాధానం దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి అనారోగ్యం నుంచి స్వస్థత మీరు కలగచేయమని నా తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డలైన వారిని మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.